నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నరకం అనుభవించ సంచలన విషయాలు బయటపెట్టిన సమంత. ఎస్, సమంత. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పరంగా నిత్యం వార్తల్లోనే ఉంటుంది శామ్. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సమంత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒంటరితనం చాలా కష్టమని, తాను మాత్రం ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పుకొచ్చారామె. 3 రోజుల పాటు అందరికీ దూరంగా ఒంటరిగా మౌనంగా గడిపానని తెలిపారు. ఫోన్, సోషల్ మీడియా, షూటింగ్ అన్నింటినీ పక్కన పెట్టి తనతో తాను మాత్రమే ఉన్నట్టు వివరించారు. 3 రోజులు మాత్రమే కాదు, ఎన్ని రోజులు ఉండమన్నా అలాగే ఉంటానంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి, చాలా భయంకరమైనది కూడా. కానీ మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటానంటూ పోస్ట్లో వెల్లడించారు. ఇటీవల సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఐకానిక్ గోల్డ్ అవార్డుతో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంత మరోవైపు రక్త బ్రహ్మాండ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యానని, మళ్లీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసానని వెల్లడించారామె. అయితే భవిష్యత్తులో ప్రపంచాన్ని కుదిపేసేది క్యాన్సర్, గుండె జబ్బులు కాదని, ఒంటరితనం మానవాళిని ముంచేస్తుందని ఎందరో నిపుణులు, సంస్థలు హెచ్చరిస్తున్నాయి. లక్షలు దాటి కోట్లలో వేతనాలు అందుకుంటున్నా, కూర్చున్న చోటుకే సకల భోగాలు వచ్చి పడుతున్నా అవేవి కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఒంటరితనంతో నిరాశ, నిస్పృహలు ఆవహించి ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో సమాజానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒంటరితనం చాలా భయంకరంగా ఉందంటూ పోస్టు చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైన సమంత తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం సమంత వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదుపు తీసుకొచ్చింది. దాని నుంచి బయటపడేందుకు సమంత పెద్ద పోరాటమే చేశారు. స్నేహితులతో విహారయాత్రలతో పాటు ఆధ్యాత్మిక బాటలో పయనించారు. కోయంబత్తూరులోని సద్గురు జగ్గి వాసుదేవ ఆశ్రమంలో కూడా గడిపారు. ఇప్పటికీ తనకు వీలు కుదిరినప్పుడల్లా ఈషా ఫౌండేషన్ లో గడుపుతుంటారు సమంత. నాగచైతన్య మరో తోడు వెతుక్కొని హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. చైతన్య రెండో పెళ్లి బయటకు పక్కడంతో శామ్ ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కానీ ఆమె చాలా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇండైరెక్ట్ గా నాగచైతన్యపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో శామ్ లవ్ లో ఉన్నట్టుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది ఆ తర్వాత పుకారుగానే మిగిలిపోయింది. సమంత గత కొద్ది నెలలుగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ముంబైకి తన మకాం మార్చేసుకున్నారు. ఓటీటీ మార్కెట్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో అటు ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి వెబ్ సిరీస్లలో నటిస్తోంది. గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత పలకరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన సిరీస్ గా సిటాడెల్ హనీ బన్నీ అరుదైన రికార్డు సాధించింది. దాదాపు 150 దేశాల్లో టాప్ 10 లో సిటాడెల్ స్ట్రీమింగ్ అయి సమంతకు వరల్డ్ క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్ కు ఇటీవల ఐకానిక్ గోల్డ్ అవార్డు దక్కింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఆధ్యాత్మిక సంస్థలో గడిపేందుకు వెళ్లిన శామ్ దీనికి సంబంధించిన ఐడి కార్డును షేర్ చేశారు. అంతేకాదు 3 రోజులు మౌనంగా ఉన్నానని, ఫోన్ లేదు, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదని సమంత చెప్పుకొచ్చారు. ఒంటరితనం అన్నింటికంటే భయంకరమైందని, అక్కడ నాకు నేనుగా బతికానని సమంత తెలిపారు. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించాలని, మనంతో మనం ఉండడం ఎన్నో విషయాలను నేర్పిస్తుందని అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.